టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే భవిష్యత్తు డైలామాలో పడింది. ఇప్పటికే టీ20 టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ద్వయం ప్రస్తుతం వన్డే ఫార్మాట్ లో మాత్రమే మ్యాచ్లు ఆడుతున్నారు. వీరిద్దరూ టార్గెట్ చేసిన 2027 వన్డే ప్రపంచ కప్ ఆడే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళు సీనియర్ ప్లేయర్లు అయినప్పటికీ వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగుతారనే గ్యారంటీ లేదు. ఫామ్ ఫిట్నెస్ తో ఉంటేనే 2027 వరల్డ్ కప్ ఆడగలరు. ఈ నెల 19 నుంచి ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ లో వీరిద్దరు ఆడబోతున్నారు. 7 నెలల తర్వాత రోకో జోడీ అంతర్జాతీయ క్రికెట్ లో బరిలోకి దిగుతుండడంతో భారీ హైప్ నెలకొంది. 3 వన్డే మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఆదివారం 19వ తేదీన ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై షాకింగ్ కామెంట్ చేశాడు. అగర్కర్ మాట్లాడుతూ ఇలా కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడడం గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం తెలివి తక్కువ తనమని అన్నాడు. ఒకరు 50 కంటే ఎక్కువ యావరేజ్, మరొకరు 50కి దగ్గరగా యావరేజ్ ఉంది. 2027 చాలా దూరంలో ఉంది. వారు ఒకే ఫార్మాట్ లో ఆడుతున్నారు. మార్చి 9న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత అక్టోబర్ 19 అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నారు. వారి ఆటను బట్టి అంచనా వేస్తాం. వారు సాధించాల్సిన పరుగులు అలాగే గెలవాల్సిన ట్రోఫీలు గెలిచారు. ఆస్ట్రేలియా సిరీస్ లో విఫలమైనంత మాత్రాన వారు జట్టులో ఉండరని అర్థం కాదు, కానీ అదే విధంగా 3 మ్యాచ్ల్లో సెంచరీ చేసినంత మాత్రాన జట్టులో ఉంటారని గ్యారంటీ ఇవ్వలేం. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాటిని బట్టి మేము ముందుకు సాగుతాం. మ్యాచ్లు ఆడుతున్న కొద్ది ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది. కోహ్లీ, రోహిత్ చాలా కాలంగా భారత జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు. వారి గురించి మాట్లాడడానికి ఇది సరైన వేదిక కాదు. రానున్న 2 సంవత్సరాలలో జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రస్తుతం జట్టు విజయాలపైన దృష్టి పెట్టాం. వారిద్దరి స్థానంలో మరికొందరు యువ ఆటగాళ్లు కూడా ఆడవచ్చని అగర్కర్ తెలిపాడు. కాగా వరల్డ్ కప్ కు మరో 2.5 ఏళ్ల సమయం ఉంది. వీరిద్దరూ ఆ సమయానికి ఫిట్నెస్ తో పాటు ఫామ్ లో ఉంటేనే అది కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. టెస్ట్ క్రికెట్ లో పేలో ఫామ్ కారణంగానే ఈ ఇద్దరు సుదీర్ఘ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. బీసీసీ కూడా రోహిత్ శర్మ, కోహ్లీ జోడీ ఖచ్చితంగా 2027 వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో ఉంటారనే గ్యారంటీ కూడా ఇవ్వలేకపోతుంది.